తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. మనుషులందరికీ వారి యోచనలను తెలియజేయవాడా ఆయన, అందుకే మీకే స్తుతి. మనుషులందరి వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్న దేవా, నీకే స్తోత్రం. నీ యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూతల కావలి ఉంచి వారిని రక్షించే దేవా, మీకే మహిమ. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించినందుకే మీకే స్తుతి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మీకే స్తోత్రం. నీ కార్యము నెరవేర్చువాడవు నీకే మహిమ. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చును, మీకే స్తుతి. విచారము లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు, మీకే మహిమ. నీ జ్ఞానము శోధించుట అసాధ్యము ప్రభా, మీకే స్తుతి. నీ మార్గములు అగమ్యములు ప్రభా, మీకే స్తోత్రం. యెహోవా, నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రభా, నీకే మహిమ. మీ చర్యలన్నీ న్యాయములు యథార్థమైనవి ప్రభా, మీకే స్తుతి. మీ నీతి పర్వతములకు సమానము దేవా, మీకే స్తోత్రం. భూమాకాశములకు పైగా నున్న నీ ప్రభావము కొరకే మీకే మహిమ. జ్ఞానం ఇచ్చువాడా, మీకే స్తోత్రం. ధవలవర్ణుడా, మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా, మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ, మీకే మహిమ. అత్యున్నత సింహాసనంపై ఆశ్చర్యమైనటువంటి మా దేవ, నీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, మీకే మహిమ. ఇజ్రాయేలుకు తండ్రి, మీకే స్తోత్రం. జీవం గల మా తండ్రి, మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్న మా దేవ, నీకే స్తోత్రం. మహోన్నతులకు దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, దయగలగ మహారాజా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారులు విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము మా తల్లి గర్భాన పండిది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు నాయన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, యెషయా గ్రంథం 37:17 మీరు సెలవిచ్చినట్టు నీ వీపి వెనక తట్టుకున్న మా పాపములన్నిటినీ పారవేసితమని లేఖనములు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇసోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, బిడ్డల యొక్క నాయన అనుదినం క్రీస్తు ఐశ్వర్యం ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వారి యొక్క అవసరతలు తీర్చమని తండ్రి ఇదిగోనండి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు తండ్రి ఇదిగోనైనా సులువుగా చిక్కపెట్టే పాపములను నాయన, ఇదిగో తండ్రి మీ మార్గాన్ని విడిచి తప్పిపోయినటువంటి అందరూ బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను, పాపంలో పడిపోయినటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ కృప, మీ కాపుదల దయచేయమని, బిడ్డలను మరొక మారు మీ సన్నిధిలోనైనా వారిని చేర్చుకోమని తండ్రి, ఇగోనైనా మీరు సేవకుల ద్వారా వారితో మాట్లాడమని తండ్రి, మీ సన్నిధిలో బిడ్డలకు తండ్రి నాయన మరలా నాయన మీరు శక్తిని, సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, సార్వత్రిక సంఘంలో భార్యాభర్తల బంధం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. అనేక మంది భార్యాభర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్న దంపతుల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో నేను దుష్టుడు గలిబిలి చేయటం వలన ఆయన బిడ్డలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి వారి మధ్య మరలా శాంతిని, సమాధానను, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను భార్యాభర్తల కుటుంబాలలో తండ్రి ఒకరు రక్షణలోనికి వస్తే ఇంకొకరికి రక్షణలోనికి రానేటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ కూడా తండ్రి మీరు నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి అందరికీ నాయన రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నైనా, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నైనా రక్షణ దయచేయండి అయినా. మారు మనసు పొందనాలనేటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నైనా. అటువంటి బిడ్డలందరికీ నైనా మారు మనసును దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నైనా, కుటుంబాలలో అందరము కలిసి కుటుంబ ప్రార్థనలు చేసినట్లు తండ్రి ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా, ప్రార్థన వరమును దయచేయండి అయినా, ప్రార్థన తొప్పటి దయచేయండి అయినా. ఇక తండ్రి, మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్న మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు నాయన, ఇక నేను ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల
ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి, ఇదిగో నేను శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా దేశంలో ఉన్న తండ్రి అనేక మంది మీ మీద దూషణ మాట్లాడినాను తండ్రి, మిమ్మల్ని దూషిస్తున్నాను తండ్రి. మీరు నాయన క్షమిస్తున్న విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన అమెరికాలలో నాయన ఇదిగో తండ్రి, లాస్ ఏంజల్స్ నాయన ఇగో నాయన ఆ కాలిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన నిజమే తండ్రి. ఒకవేళ తండ్రి ఎగన నెబుకద్నెజరు వలె నాయన వాళ్ళు ఒకవేళ గర్వముతో నాయన వాళ్ళు ఒక హృదయం మందు ఒకవేళ గర్వించిన రీతి వలన తండ్రి మీరు ఒకవేళ శిక్షిస్తే గనక తండ్రి ఆ బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నెబుకద్నెజరుని ఏ విధంగా అయితే తండ్రి గడ్డి తినిపించిన తర్వాత నాయన వారికి మరలా మారు మనసు వచ్చిన తర్వాత మీ సన్నిధిని వేడుకుంటే వారిని ఏ విధంగా క్షమించావు అట్టి రీతిగా నాయన లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు క్షమించండి ఆయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిరాయుధులు అయిపోయినటువంటి ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరలా మీ సన్నిధిని చేర్చుకోండి అయ్యా. అయ్యా వారికి బుద్ధి వచ్చి మీ సన్నిధిలో నాయన మీకు సన్నిధిలో ప్రార్థన చేయగా బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఆయన నిత్య జీవం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము బుద్ధుల కన్యకల వల్ల మేము సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మాకందరికీ ఓర్పును, సహనమును, వివేకమును, సమాధానము మాకందరికీ దయచేయమని తండ్రి. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన శోధన జయించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపములలో పడిపోకున్నట్లు ఆయన గర్వమే కానీ, కోపమే కానీ, ధనాసూయ కానీ, ధనమే కానీ, ధనాపేక్ష కానీ, అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్థనమే కానీ తండ్రి మీకు కలగకున్నట్లు నాయన మీ సన్నిధిలో సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి అందరికీ డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నట్టు ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా విద్యార్థుల కొరకు ఎదురు చూస్తున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దాన్ని పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుని బిడ్డలందరికీ కూడా నాయన మీ కృపా కాపుదలు దయచేయమని, మీ దయర కలిసి భద్రపరచమని మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, సేవకుల కుటుంబాలను తండ్రి, వారి కుటుంబముల కొరకు తండ్రి, ఇగోనైనా వారి కుటుంబాల రక్షణ కొరకు తండ్రి, ఇగోనైనా వారికి పరిచర్య చేస్తున్నట్టు ప్రతి బిడ్డకి వారి ఆరోగ్యము తండ్రి, వారి నిత్య జీవం కొరకు తండ్రి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. శోధన జయించడం కావాల్సినటువంటి శక్తిని, సమాధానాన్ని తండ్రి, శోధన జయించడం కావాల్సిన శక్తిని, సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా మేము అందరితో సమాధానంగా ఉండినట్టు ఆయన మాకందరికీ జ్ఞానవర్గం దయచేయండి ఆయన. ఇక నేను సువార్త ప్రకటన చేయించుండగా అడ్డగిస్తున్నటువంటి అందరూ బిడ్డలు ఉన్నారు ఆయన. అటువంటి బిడ్డలకు అందరికీ నాయన మీ కృప, మీ కాపుదల దయచేయమని తండ్రి. ఇదిగో నాయన వారు ఏం చేస్తున్నా, వారు ఎరుగు చేసిన ప్రతి పాపను మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి, సర్వోన్నతుల సర్వలోక న్యాయాధిపతి ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన నూతన స్వభావం కలిగి ఉండినట్లు నేను సహాయం చేయండి నాయన. ఇక తీతు రాసిన పత్రిక 3:5 మీరు సెలవిచ్చినట్లు ఇక నేను క్రీస్తు ఐశ్వర్యం నందు అయినా మేము నూతన స్వభావం కలిగి ఉన్నట్టుగా మీకు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నాయన యేసుక్రీస్తు వలె తండ్రి మేము కూడా నాయన అంతరంగ పురుషుడు దురదరము నూతనముగా ఉండినట్లు నాయన సహాయం చేయండి అయినా. నూతన హృదయం కలిగి ఉండినట్లు కృప చూపించండి అయినా. నూతన ఆత్మను కలిగి ఉండినట్లు కృప చూపించండి అయ్యా. స్థిరమైన మనస్సును మా అందరి హృదయాలలో పుట్టించండి అయినా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నేను వ్యసన పనులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దొంగలే గాను, తాగుబోతులు గాను, వ్యసన పనులు గాను తండ్రి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి బిడ్డలకు మారు మనసును దయచేయండి అయినా. ఇక దినములు చెడ్డవి కనుక మద్యముతో మత్తులు ఉండకుండా లేఖనము సెలవిచ్చుతున్నది కదా తండ్రి. అనేక మంది బిడ్డలు నాయన ఇక విదేశాలకు నాయన వెలుచున్నటువంటి బ్రతుకు తెరుగు కొరకు వెలుచున్నటువంటి బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధి తోడించండి అయినా. మీ రక్షణ తోడించండి, మీ కాపుదలు దాయించండి అయినా. ఇక తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయినా. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మా బిడ్డలు దాయిచ్చండి అయినా. మా బిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దాయిచ్చేయండి అయినా. మీ చిత్తానుసారముగా తండ్రి వారందరూ నాయన తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతినట్లు నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాన హృదయం దయచేసి బిడ్డలను ఏకాంగులను సంసారాలుగా చేయవడం నీవే కనుక తండ్రి మీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, తండ్రి మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మేమందరము నాయన హృదయశుద్ధి గలవారు దంజులు వారి దేవుని సూచితని సెలవిస్తున్నావు కాబట్టి తండ్రి హృదయశుద్ధి గలవారమే ఉండినట్లు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరము పరిశుద్ధులుగా ఉండినట్లు సహాయం చేయండి అయినా. మా నడతను స్థిరపరచండి అయినా. ఇక నేను మా వాక్యమును తండ్రి వాక్యము మా పాదములకు దీపమై ఉండినట్లు తండ్రి మేమందరము తండ్రి
వాక్య ప్రకారం ప్రవర్తించి వాక్య ప్రకారము మేము జీవించినట్లు తండ్రి మాకు అందరికీ జ్ఞానవరం దయచేయండి అయినా. ఇక నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ప్రతి బిడ్డని, జైల్లో ఉన్నటువంటి ఖైదీలని తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. వారికి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగోనైనా నాయన మీ సన్నిధిలో సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మా దేశంలో ఉన్న ప్రతి అధికారులని, పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి కానీ రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మేమందరకు నాయన స్వార్థ ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసే మనసు నాయన మేము చెప్పిన మాటలను గ్రహింపజేసే శక్తిని వారికి దయచేయండి నాయన. చెప్పడానికి కావాల్సినటువంటి సమయం జ్ఞానం మాకందరికీ అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి మీ సన్నిధిలోనైనా మా దేశం కొరకు, మా దేశంలో ఉన్న ప్రజలందరి శాంతి కొరకు, సమాధానం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సేవకుల వాక్యం సరిగ్గా విభజించి బోధించినట్లు తండ్రి వాక్యం ప్రకటించటకు నాయన మీ ఆత్మ సహాయము నాయన సేవకులకు అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో తండ్రి మేము నాయన మమ్మల్ని వేధిస్తున్నటువంటి నాయన మమ్మల్ని తిడుతూ నాయన దూషణ మాట్లాడుతున్నటువంటి మా శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన వారిని క్షమించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారికి నాయన మీ కృపా కాపుదలు దయచేయమని ఆయన సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యముగా తండ్రి నాయన ప్రపంచంలో నాయన ప్రతి బిడ్డని కూడా నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ఆయన. సాతాను కట్టలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని, బాధ్యకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించి తండ్రి నాయన సంఘములో ఐక్యత కలిగి ఉన్నట్లు, సంఘంలో ప్రేమ సమాధానం కలిగి ఉన్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నాయన మీ దయారెక్కల చట్టం భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని, ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చట్టం భద్రపరచమని వేడుకుంటూ తండ్రి అవర్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబ్ అండి ప్రార్థన విడిచినటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడ్డానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్న పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.